మహేంద్ర గారు, లావణ్య గారు తిరుపతి నుంచి వచ్చారు. వయసు 32 సంవత్సరాలు భర్తకి, భార్యకి 30 సంవత్సరాలు, పెళ్ళి 5 ఏళ్ళు, 5 మిలియన్ల కౌంటు. బయట చాలా చోట్ల ట్రై చేశారు. 5 సంవత్సరాల పాటు రకరకాల చోట్ల ట్రై చేసినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది కేవలము ట్యూబులు క్లీనింగ్తో. అంతేనా? ట్యూబ్ క్లీన్ చేయగానే వచ్చేసింది. 2000 రూపాయలు సెలైన్తో క్లీన్ చేసాం 2 నిమిషాలు, ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ప్రపంచంలో విచిత్రంగా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్న హాస్పిటల్ ఇది. వచ్చే వరకు ఇలా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. వచ్చిన తర్వాత కూడా నమ్మశక్యం కావట్లేదు. మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ 5 మిలియన్లతో సాధ్యమైంది ఎలా? ఐయుఐలు, ఐవీఎఫ్లు అంటూ చేస్తున్నా కూడా రాని ఈ రోజుల్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకున్నారు మహేంద్ర గారు, లావణ్య గారు? వాళ్ళు ఆచరించిన పద్ధతి ఏమిటి అనేది వారి మాటల్లో నుంచి వింటే ఇంకా పిల్లలు పుట్టని చాలామంది జీవితాల్లో ఒక వెలుగు నిండటానికి, ఒక దారి తెలియటానికి అవకాశం ఉంటుంది. అందుకే వారిని అడిగాం. సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు మీ అనుభవాల్ని షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా పడుతున్న బాధల నుంచి బయటపడవచ్చు అనే ధైర్యం వాళ్ళకు కూడా కలుగుద్ది. మీ అనుభవాలను షేర్ చేసుకోండి. ముందు మా ఫ్రెండ్ చెప్పాడండి. మీ పేరు చెప్పండి. మహేంద్ర గారు. నా పేరు మహేంద్ర. మహేంద్ర. మీ ఆవిడ పేరు? లావణ్య. లావణ్య. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. తిరుపతి నుంచి వచ్చారు. అసలు ఎలా తెలిసింది మీకు నా గురించి? వాళ్ళ సక్సెస్ అయింది ఏంటి? 4 monthsకే. వాళ్ళు ఏం సమస్యతో వచ్చారో? ప్రెగ్నెన్సీ వాళ్ళకి 5 ఏళ్ళు అయ్యింది. 4 monthsలో వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మీకు చెప్పారు. సో దానివల్ల మీరు యూట్యూబ్లో వీడియోలు చూసారా? ఆ తర్వాత చూశాక ఇక్కడికి రావాలనిపించింది, వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా అనిపించింది మీకు? వచ్చిన తర్వాత అంటే ఆయన చెప్పారు కాబట్టి గట్టిగా నమ్మారు. మామూలుగా అయితే ఇక్కడికి వస్తే చాలామందికి భయం వేస్తుంది ఈ హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ కనపడ్డు. అయితే యూట్యూబ్లోనే ఉంటాడు, ఇక్కడ ఉండడు అనమాట అనుకుంటారు. కొంతమంది వెళ్ళిపోతారు. దాదాపు 4-5 గంటలకు వెయిట్ చేయాలి డాక్టర్ కనపడాలంటే. అందరు పాత పేషెంట్లు అయ్యే వరకు డాక్టర్ గారు కొత్త పేషెంట్ల దగ్గరికి రాడు. దాంతో కొంతమందికి భయం వేస్తుంది. పైగా అందరిని ఒక చోట కూర్చోబెడతారు, అదొక భయం. ఇదేంటి అందరూ కూర్చున్నారు ఒక చోట, అందరిని కూర్చోబెట్టారేంటి, మన గురించి పట్టించుకోవట్లేదు, ఇదేదో స్కూల్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు. స్కూల్లో కూర్చొని చదువుకుని చాలా రోజులైంది. డాక్టర్ గారు మామూలుగా హాస్పిటల్ ఏం చేస్తారు? డాక్టర్ గారు రూమ్లోకి తీసుకెళ్ళి 1 to 1 ఒక్క 2 నిమిషములు 1 to 1 మాట్లాడిన తర్వాత 2 లక్షల ప్యాకేజీ కానీ, ఐవీఎఫ్ 20,000 రూపాయల లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ గురించి కానీ డిస్కషన్ ఉంటుంది. తర్వాత సిస్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు లేరు, డాక్టర్ లేడు. అందరిని ఒక రూమ్లో కూర్చోబెడతారు. ఇదేంటి ఇలా కూర్చోబెట్టారు ఏంటి అని చెప్పి భయం వేస్తుంది కొందరు. ఇది హాస్పిటల్ లాగా లేదు, ఇది ఫేకు, వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది. మీకేమో అనిపించలేదా? అమ్మయ్య మంచి పని జరిగింది. మీ ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర మిరకిల్స్ జరుగుతాయి, మ్యాజిక్లు జరుగుతాయి, ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. కాముగా వెళ్ళి అక్కడ ఏం చెప్తే అది చేయండి అని చెప్పాడు, అదే ఫాలో అయ్యాడు. వచ్చేసారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీకు ఎన్ని గంటలకి నేను వచ్చాను ఇక్కడికి? మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి? 6:30కి వచ్చారు. నన్ను ఎన్ని గంటలకి మీరు కలిశారు? 11:30కే కలిశాను. ఆ రోజు పాత వాళ్ళు లేరే, మేము అమావాస్య రోజు వచ్చి ఉంటాం. అమావాస్య, మంగళవారం ఇలాంటి కొన్ని మంచి రోజులు చూసుకుని వచ్చి ఉంటారు. పాత వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటప్పుడు తొందరగానే కనిపిస్తాం. ఓకే, సరే. కూర్చోబెట్టాము, ఎంతసేపు అయింది? వీడియో వేసారు, సినిమా వేసారా ఫస్ట్? ఇదొక గోల మళ్ళా మనకి. ఇదేంద్రా బాబు, డాక్టర్ గారి కోసం వస్తే సినిమా వేస్తున్నారు ఇక్కడ. పోనీ సినిమాలో ఏమన్నా వెరైటీ ఏమన్నా ఉందంటే డాక్టర్ గారే కమెడియన్, కామెడీ కూడా డాక్టర్ గారే చేస్తారు. మన కర్మకాలి డాక్టర్ గారే హీరోయిన్ కూడా. ఇంత దరిద్రమైన సినిమా ప్రపంచంలో ఎవరూ చూపించరు.
ఇదేం సినిమా రా బాబు, అదే ఉన్న పని పావు గంట అరగంట 2 గంటలు ఉంటుంది ఫుల్ సినిమా. మ్యూజిక్లు ఉండవు, అమెరికాకి తీసుకెళ్ళి పాటలు ఉండవు, ఒకటే కొట్టుడు, నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దుంప కొట్టుడు అని ఆయన ఏదో చెప్తాడు. ఎటు చెప్పినా క్రిములు అంటాడు, క్రిములు అంటాడు, క్రిములు. ఏం క్రిములో మాయిదారి క్రిములు, అది అర్థం కాదు. సో వీడియో చూస్తున్నంతసేపు అదో గోల. చూడండి సైతాన్ని ఎన్ని రకాలుగా భయపెడుతుందో. మధ్యలో సగం వీడియో మధ్యలో లేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మా దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారంటే అందరూ పోగా మిగిలిన వాళ్ళని అర్థం. ప్రతిరోజు 10 మంది వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చి. అది బయట IVF సెంటర్ మొత్తం ఓపీ, నా దగ్గర వెళ్ళిపోయే వాళ్ళు ఓపీ. అది మీరు గట్టి పిండం కూర్చున్నారు, సైతాన్ లాక్కెళ్ళలేకపోయింది, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అది అయిపోయింది, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను. నేను డౌట్లు చెప్పండి అన్నాను. మళ్ళీ నేను ఎంతసేపు కూర్చున్నాను మీతో? 40 మినిట్సా? మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను, మీకు అన్ని ఏదైతే అడిగారో అవన్నీ క్లారిఫై చేశాను. ఆ తర్వాత టెస్ట్లు అవి చేయించేసుకున్నారు. మందులు మరి కొరియర్ పెట్టించుకున్నారా, మీరు వచ్చి తీసుకెళ్లారా? కొరియర్ పెట్టించుకున్నారు. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. చాలా దూరాల నుంచి వస్తారు, అమెరికా నుంచి, గల్ఫ్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి అయితే రోజుకు ఒక 20-30 మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళు మందుల కోసం రావాలంటే కష్టం కాబట్టి మందులు కొరియర్ ద్వారా పంపిస్తాము, టెస్టులు చేయించుకెళ్ళిపోండి, రిపోర్ట్స్ని బట్టి మందులు కొరియర్ పెడతా ఉన్నాం. కొరియరు మీకు టెలికాలర్లు మా వాళ్ళు కాల్ చేస్తారు, రిపోర్ట్స్ రాగానే కాల్ చేస్తారు. రిపోర్ట్స్ వచ్చినాయి అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు, భర్త వచ్చి తీసుకెళ్ళొచ్చు, భార్య వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ తీసుకెళ్ళలేకపోతే కొరియర్ పెట్టించుకోవచ్చు. ఒక DTDC కొరియర్ మీ ఇంటికి ఉంటే DTDC కొరియర్ పెట్టించుకోవచ్చు. లేకపోతే మీరు మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, మీ షాపులకు కానీ పెట్టించుకోవచ్చు. అలా అది పెట్టించుకున్నారు. మందులు మరి ఎలా వాడారు? ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో ఫోటో పెడితే వాళ్ళు చెప్పారు. అది మందులు కొరియర్లో వచ్చేసిన తర్వాత దాన్ని ఫోటో తీసి పెట్టేస్తే, మందులన్నింటినీ మా వాళ్ళు వాట్సాప్లో పెట్టేస్తే, వాట్సాప్లో మా వాళ్ళు టెలికాలర్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటారు. మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మందులు వాడే విధానం ఎలా అనేది. సో వాడుకున్న దాని పద్ధతి ప్రకారం వాడుకోవడమే. వాడుకున్నారు, ఒక 2 నెలలు వాడారు, తర్వాత అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ వచ్చారా మీరు? వచ్చారు, వచ్చి తీసుకెళ్లారా మందులు? మామూలుగా అయితే అది కూడా కొరియర్ పెట్టించుకోవచ్చు. ఫస్ట్లోనే మనం టెస్టులు చేస్తాం, మళ్ళీ పిల్లలు పుట్టే వరకు అయ్యే టెస్టులు, మధ్యలో టెస్టులు లేవు. మీరు రావాలంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు, లేదా మళ్ళీ కొరియర్ పెట్టించుకోవచ్చు. ఫస్ట్ 2 నెలలు క్రిములకి ఇచ్చాం, అంతే కదా? మీకు మీ ఆవిడికి సేమ్ మందులు. తర్వాత 2 నెలలు హార్మోన్లకి ఇచ్చాం, మీ ఆవిడికి వేరు, మీకు వేరు, ఎవరి మందులు అలాగే. అవి 2 అయిపోయినాయి, మొత్తం 4 నెలలు అయినాయి. ప్రెగ్నెన్సీ రాలా, డౌన్ అయిపోతుంది నమ్మకం. మీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ 4 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే గుండె జారిపోతూ ఉంటుంది. ఇదేంటబ్బా మాకు రావట్లేదు, అందరికీ ఇస్తున్నారు డాక్టర్ గారు, మాకు మాత్రం ఇవ్వట్లేదు, ఈ మొదలష్టపు డాక్టరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, చిచ్చి పచ్చి కొట్టెత్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. అలా అనుకోలేదా? అదేం లేదు, నువ్వు చాలా మంచోడు అయ్యి, నువ్వు బాగా మంచోడు. అది కూడా అనుకోలే పాపం. అనుకోకుండా 4 నెలలు అయిపోయినా కూడా, గుండె జారిపోయినా కూడా, సరే మా ఫ్రెండ్ చెప్పాడు కదా వాడితే వస్తుందని చెప్పి మళ్ళా ప్రయత్నిద్దామని చెప్పి 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. వస్తే ట్యూబులు టెస్ట్ క్లీన్ చేసాం. ఒకవేళ ట్యూబులు ఏమన్నా అడ్డం పడుతుందా, ట్యూబులు లేవల్లో ఉన్న నలకలు కానీ, తొరకలు కానీ, మడ్డి మశానం కానీ ఉండి ట్యూబులు బ్లాక్ చేసి వీర్యకణం లోపలికి వెళ్ళకుండా అడ్డం పడుతున్నాయేమో చూడడానికి ట్యూబుల్ని సెలైన్తో క్లీన్ చేసాం. అది 2000 రూపాయలతో 2 నిమిషాల్లో అయిపోద్ది. లేడీస్కి లేడీస్ స్టాప్ చేస్తారు. అది ఆ రోజు చేసాం. పెయిన్ ఏమైనా వచ్చిందా? ఏం లేదుగా, మీ ఆవిడికి ఫ్రీగానే ఉంది, 2 నిమిషాల్లో అయిపోద్ది. చేసేసాం. తర్వాత మీకు కూడా వీర్యకణాల పరీక్ష చేసినట్టున్నాం ఆ రోజు, ఫస్ట్లో చేసాం. తర్వాత కౌంట్ ఇంప్రూవ్ అయింది, బాగానే ఉంది కాబట్టి వదిలేసాం. తర్వాత మళ్ళీ మందులు ఇచ్చామా, 2 నెలలకు మందులు ఇచ్చాం. ఆ రోజు ట్యూబులు బాగుందన్నామా బాగాలేదన్నామా? ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇంకో టెస్ట్ రాశారండి, ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. అదేలే, ట్యూబులు బాగున్నాయి అంటే ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత ఒకవేళ ట్యూబులు ఓపెన్ అవ్వకపోతే, ఆ రోజు ట్యూబులు డౌట్ఫుల్గా వచ్చినాయి అన్నాం. మీ కణాల పరీక్ష చేసాం ఆ రోజు, 10 మిలియన్స్ వచ్చినాయి. ఫస్ట్లో 5 మిలియన్స్ ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు.
కరెక్ట్గా 4 months ఇక్కడ చూడు ఇది ఎంత ఇది 10 million. కౌంట్ 10 millions. ఆ రోజు 4 నెలల తర్వాత చేయించుకున్నావు నువ్వు 10 millions. మీ ఆవిడకి ట్యూబుల్ టెస్ట్ చేసాం. మీ ఆవిడ ట్యూబులు కొంచెం డౌట్ఫుల్గా వచ్చినాయి అన్నాం. అమ్మ ట్యూబుల్లో ఏదో తేడా ఉంది, అందుకే నీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలాగని ట్యూబులు తేడాగా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి అంటే IVF కాదు, మన దగ్గర లేదు. ట్యూబులు ఓపెన్ అవ్వడానికి మందులు ఇస్తాం ఇంకొక 2 నెలలు. ట్యూబుల్లో బ్లాక్ అవ్వడానికి కారణమైన క్రిముల్ని గుర్తించి వాటికి మందులు ఇస్తాం 2 నెలలు. అది వాడుకోండి ఈ 2 నెలలు. భర్తకు కూడా కౌంట్ ఇంకా పూర్తిగా ఇంప్రూవ్ అవ్వలేదు. 5 millions 10 millions అయింది, డబుల్ అయింది 4 monthsలో. బట్ స్టిల్ ఇంకా నీడెడ్, ఇంకా కౌంట్ పెరగడానికి అవకాశం ఉంది. అందుకని భర్తకి భార్యకి సంబంధించి మళ్ళీ క్రిములకు సంబంధించి మందులు పెట్టాం. ఫస్ట్లో ఏమైతే మీకు మందులు పెట్టామో అయ్యే మందులు మళ్ళీ రిపీట్ చేసాం, బూస్టర్ డోస్ ఇచ్చి పంపించాం. ఈ లోపల మీరు మందులు వాడుతూ 2 నెలల తర్వాత రాకపోతే ప్రెగ్నెన్సీ రండి, మరలా ట్యూబుల్ టెస్ట్ చేస్తాం, ట్యూబ్ ఓపెన్ అయిందా లేదా అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం అని చెప్పాం. కానీ తీరా ఈ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చేసి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ టైమా మీకు 5 సంవత్సరాల్లో? మరి మీ ఆవిడ ముఖ భావాలు ఎలా ఉన్నాయి ఆ టైంలో? ఇంతవరకు 5 ఏళ్ల నుంచి రోజు ఒక గీత చూసి చివరికి ఫస్ట్ టైం 2 గీతలు వస్తే మరి నీకు ఫోన్ చేసిందా? అక్కడే ఉన్నావా, దగ్గర ఉన్నావా? నీకు ఎలా ఉంది ఫీలింగ్? ముందు రాంగ్ వచ్చిందేమో అని అనుకుని ఉంటారు ఫస్ట్, కాదా? సార్ దగ్గర ఫస్ట్ టైం అట్లా 2 lines వచ్చింది. రాంగ్గా కూడా 5 ఏళ్ళలో ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం వచ్చింది. సరే, వచ్చిన తర్వాత భార్యని గిర్ర ఎత్తుకుని తిప్పడం ఇలాంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాంటివి ఏం జరగలేదా? అరే సరే, మొత్తానికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మాకు కాల్ చేశారు. సార్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఫస్ట్ టైం జీవితంలో 2 గీతలు వచ్చినాయి, మరి ఏం చేయాలి సార్ అని చెప్పి అడుగుతుంటే మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. ఇది బ్లడ్ టెస్ట్, సీరం బీటా HCG టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడే మీకు దగ్గరలో ఉన్న నమ్మకమైన ల్యాబ్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పాం. చేయించుకున్నారు. 5 దాటాలి అని చెప్పాం. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే అది యూరిన్ టెస్ట్ పాజిటివ్ అంటే 5 దాటాలి అన్నాం. ఎంత వచ్చిందంటే 18,117 వచ్చింది. సో ప్రెగ్నెన్సీ పక్కా. మరి ఇక తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ కరెక్టే. ఎక్కడొచ్చింది? ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా? వెంటనే మీకు దగ్గరలో ఏదన్నా స్కానింగ్ ఉన్న చోటుకి వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి అయ్యా అని చెప్పి అక్కడే చెప్పాం. వెళ్ళి స్కానింగ్ తీర్చుకున్నారు. దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీర్చుకున్నారు. ఎందుకంటే భార్య ఇక్కడికి రావక్కర్లా, మరలా అక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలంటే వాళ్ళకి జర్నీలు చేయాలి, అదంతా అనవసరమైన ప్రక్రియ. స్కానింగ్ అక్కడే తీసుకోమని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ స్కానింగ్ తీసి డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ డబుల్ వాల్డ్ జెస్టేషనల్ శాక్ సీన్ అని చెప్పి ఇచ్చారు. సో ఎర్లీగా ఉంది ప్రెగ్నెన్సీ. ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ, బట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. సో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఉంది సార్ అని రిపోర్ట్స్ పెడితే మేము చెప్పాం, నాయన ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫామ్, కంగ్రాచులేషన్స్. నా వాయిస్ వచ్చిందా నీకు? నా నుంచి ఫోన్ కాల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ 5 ఏళ్ల నుంచి ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీని తెప్పించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఎలా? ప్రపంచంలో ఏ డాక్టర్ చూడని క్రిముల కాన్సెప్ట్ని ఇక్కడ చూసాం. ఆ క్రిముల్ని తొలగించడం వల్ల నీకు ఫస్ట్లో క్రిములను తొలగించడం వల్ల నీకు అక్కడ ట్యూబులు క్లియర్ అవ్వాల. రెండోసారి క్రిములకు పెట్టినప్పుడు ట్యూబులు క్లియర్ అయ్యాయి. ఫస్ట్లో నీకు క్రిముల వల్ల నీకు అడ్డం పడినాయి, వీర్యకణాలు నాశనం అయిపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి. అలాంటిది మొటిలిటీ పోయింది, మార్ఫాలజీ పోయింది. అలాంటి క్రిములతో మళ్ళీ వీర్యకణాలు సంఖ్యను పెరిగేటట్టు చేసాం, మొటిలిటీ మార్ఫాలజీ పెరిగేటట్టు చేసాం, కౌంట్ ఇంప్రూవ్ అయింది. మరి అన్నీ జరిగిన ఆ క్రిమే మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేయొచ్చు. వీర్యకణాన్ని కాపాడాం, అండాన్ని కాపాడాం. ఇప్పుడు బిడ్డ వచ్చింది ఆ క్రిముల పద్మవ్యూహంలోకి, మరి బిడ్డను కూడా మనమే కాపాడుకోవాలి. ఈ క్రిముల పద్మవ్యూహం గురించి అక్కడున్న డాక్టర్లు ఎవరికీ తెలియదు. అక్కడ డాక్టర్లకే కాదు, ప్రపంచంలో ఆ క్రిముల పద్మవ్యూహం గురించి చెప్తున్న డాక్టరు ఒకడు, డాక్టర్
వైఎస్ బాబు. అందుకని ఇక్కడికి వస్తే ఆ బిడ్డని అవి క్రిములు డ్యామేజ్ చేయకోకుండా కాపాడడానికి రక్షణ కంచె లాంటి మందులు ఇస్తాము, అందుకని రండి అని చెప్పాం. అలా భార్య రావక్కర్లా, భార్యకు కావాల్సిన టెస్టులన్నీ రాసేసాం. ఏం స్కాన్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలి చెప్పేసాం. భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం, అందుకే భర్తను రమ్మన్నాం. భర్త వచ్చారు, వచ్చి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. మందులు ఎందుకు ఇవ్వాలంటే ఫస్ట్ 3 నెలల్లో ఈ క్రిములు 80% ప్రెగ్నెన్సీలు పోగొడతాయి, అబార్షన్ చేసేస్తాయి. 4th మంత్ 5th మంత్లో అవకరాలైనా కలిగించేస్తాయి. సో ఈ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాల్సిందే. అందుకోసమే భర్తను వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. అక్కడున్న డాక్టర్లు ఈ క్రిముల గురించి తెలియదు కాబట్టి మనం తెలుసుకున్నాం, దాన్ని సరిచేసాం, ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. ఇప్పుడు బిడ్డని కూడా నిలబడేటట్టు చేయాలి అని చెప్పి వారిని రమ్మన్నాం, వారు వచ్చారు. అది ఇంతేనా జరిగింది, ఇంకేమైనా జరిగిందా? అదేనా, కరెక్టే కదా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి. వయసు 32 సంవత్సరాలు, అవునా? 32 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? ప్రూవ్ అయింది కదా, ప్రూవ్ చేసావు ప్రపంచానికి నువ్వు. కానీ మిగతా ప్రపంచం ఏమంటుంది? ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటుంది. అండాలు అయిపోతున్నాయి, అడుగంటిపోతున్నాయి. అదిగో 3 అన్నాలు ఉన్నాయిరా, 3 నెలల్లో ఐవీఎఫ్ చేయించుకోకపోతే మీరు దుంపనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారా అని చెప్పి చెప్పిస్తున్నారు. కానీ 32 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అప్ టు 53 ఇయర్స్ లేడీస్ ఎంతవరకు తెచ్చుకోవచ్చు భారీగా? ఆ రోజు ఎంత అని చెప్పాను? 53 సంవత్సరాల వరకు లేడీస్కి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఈ లోపు నెలలు ఆగిపోతే, ముట్లు ఆగిపోతే, ఇబ్బంది ఏమన్నా ఉంటే అది రిపేరే, రిటైర్మెంట్ కాదు అని చెప్పా. ప్రూవ్ చేసామా? తర్వాత ట్యూబుల్లో ఏదన్నా దోషం ఉంటే, ట్యూబులు కానీ ఏమన్నా బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ చేయాల్సిందే అంటుంది ప్రపంచం. ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదంటుంది, ట్యూబులు ఓపెన్ అవ్వంటుంది. పోనీ ఐవీఎఫ్ చేస్తే ఏమైనా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందా? ప్రెగ్నెన్సీ గ్యారంటీ ఇవ్వమని చెప్తున్నారు. 2 లక్షలు 3 లక్షలు అవుతాయి, ఆ 3 లక్షలు 2 లక్షలకి నో గ్యారంటీ. మరి ఇక్కడ ఏమన్నా ఐవీఎఫ్ చేసామా? ఆపరేషన్ ఏమన్నా చేసామా? ట్యూబులు ఓపెన్ అయినాయి కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. ఎలా? న్యాచురల్గా, మందులతో. అలాగే కణాలు పడిపోతే, మొటిలిటీ లేకపోయినా, మార్ఫాలజీ లేకపోయినా, కౌంట్ తక్కువైనా డోనార్కి వెళ్ళిపోమంటున్నారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటున్నారు. మరి వాళ్ళ కణాలు ఎలా వచ్చినాయి? న్యాచురల్గా మందులతో ఇంప్రూవ్ అయింది. ఐవీఎఫ్ ఉందా? డోనార్ ఉందా? మీ కణాలతో, మీ ఆవిడ అండాలతో చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. తెచ్చుకోవచ్చా? మన తాతల్లాగా, ముత్తాతల్లాగా, బామ్మల్లాగా 1/2 డజను కనొచ్చా? మరి కంటావా 1/2 డజను? కనవా? కనాలి. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు దేవుడు. పూర్వకాలం మనకన్నా పేదవాళ్ళు మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు. ఇప్పుడు ఇదివరకు మన రాజకీయ నాయకులు ఏమనేవాళ్ళంటే, పిల్లల్ని కనకండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి, చేయించుకుంటే మీకు చెంబు తపేలా ఫ్రీగా ఇస్తామనేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంటే చెప్తుంది, వీలైనంత మంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మేము తప్పు చేసాం, ఒకరిని ఇద్దరిని కని మేము తప్పు చేసాం, పరిస్థితి బాగోలేదు, రకరకాల క్రిములు వస్తున్నాయి, మనుషులను చంపేస్తున్నాయి, రకరకాల శత్రువులు వస్తున్నారు, బాంబులు అంటున్నారు, యాక్సిడెంట్లు అంటున్నారు, రకరకాల జబ్బులు అంటున్నారు. 10 మంది అన్నా ఉంటే 2-3 అన్నా మిగులుతారు చివరికి మీకు. మీరు మినిమం 1/2 డజన్లో కనండి. పూర్వకాలం మన తాతలు ముత్తాతలు చేసిందే కరెక్ట్, మీరు కూడా కనండి అని చెప్తున్నారు. ఇప్పుడు మన డైరెక్ట్గా మన లీడర్లే చెప్తున్నారు. మరి నువ్వు 1/2 డజన్ అన్నా ప్లాన్ చేయి, డజన్ లేకపోయినా కనీసం. వయసు బోల్డ్ ఉంది, మీ ఆవిడ్ని నిన్ను బోల్డ్ భయపెట్టారు బయట. ఇప్పుడు మనం తొడగొట్టొద్దా? భయపెట్టినందుకు తొడగొట్టాల. అది చూసారా, ఐవీఎఫ్ సెంటర్లో అంతా ఏడుపే, డాక్టర్ వైఎస్ బాబు దగ్గర అంతా నవ్వులే, నవ్వులు పువ్వులే అంతే. ఏందా ఇది? ప్రెగ్నెన్సీ పొందడం అనేది ఏడుపులతో పెడబబ్బలతో ఉండేది కాదు, అది సహజమైన ప్రక్రియ. ఇష్టమైన భార్యతో భర్త, భర్తతో భార్య సుఖపడుతూ ఇష్టమైన వంటలు చేసుకుని తింటూ ఉంటే ప్రెగ్నెన్సీలు వస్తాయి. మన దాంట్లో ఏముంది ఫార్ములాలో?
ఆహారము, అనురాగము మెయిన్ ఇంపార్టెంట్. అదేనా చెప్పింది అవును. మీకు? ఆ 40 నిమిషాల్లో ఏం చెప్పాను? ఇవే చెప్పాను. ఫుడ్ గురించి ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్నకు ఆకలి గురించి చదివారా? చదివాను. ఇంతకు తల కింద పెట్టుకుని మర్చిపోయారా? లేదండి. చదివారు. తర్వాత హబ్లో వీడియోస్ చూసాను. ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వీడియోలు ఉన్నాయి. వంటలు చేసుకుని తినొచ్చు. అవును. వంటలు చేసుకుని తినమన్నాను. ఆ రోజు ఇంకోటి కూడా చెప్పాను, భార్యాభర్త ఇద్దరు కొసరి వడ్డించుకోండి, వీలు కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకోండి, అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పుకోండి, క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి అన్నాను. అన్నారు. చేశారా ఎంతకు? ఎందుకు చేయలే, ఇంకా చేయకుండానే వచ్చేసింది. చేస్తే ఎప్పుడు వచ్చేది. చూడండి ఎంత పని చేశాడు. ఈ ఎంతసేపు మనం అంతా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంట్లో చేయడానికి చూడం. ఎవరన్నా పక్కింటి ఆవిడ పిలిస్తే బాగుండు, ఎదురింటి ఆయన పిలిస్తే బాగుండు, క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకుంటాం. మన ఇంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసే అవకాశాన్ని పోగొట్టుకుంటాం. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి, ఎప్పుడైనా చేయండి, ఏం పర్లేదు. ఎలాగ అడ్వర్టైజింగ్ ప్లాన్ చేసాం కాబట్టి ఇక నుంచి చేయండి. సో అలాగా భార్యాభర్తలు అనురాగంగా ఉండి ఆ క్రిములు అనే వాటిని కాళ్ళకు అడ్డం పడే సర్పదోషం, నాగదేవత దోషాన్ని తొలగించుకుంటే, ఒంట్లో సత్తువు లేకుండా చేసే హార్మోన్ల సమస్యని సరిచేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాం. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇది ఒక కొత్త ఆవిష్కరణ, న్యూ ఇన్వెన్షన్. ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ట్యూబులు బ్లాక్ అయినా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా. ఐవీఎఫ్లు ఫెయిల్ అయిపోయినా ఇక్కడ వస్తాయి ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు ఉన్నా ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా. కౌంట్ 0 అయిపోయినా ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా. లో కౌంట్, మొటిలిటీలో, మార్ఫాలజీలో ఉన్నా ఇంప్రూవ్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఏఎంహెచ్ గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి న్యాచురల్గా. ఏఎంహెచ్ లో హై కాదు, గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 15,000 మందికి ప్రూవ్ అయింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఒక్క ఐవీఎఫ్ లేదు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో, ఒక్క ఆపరేషన్ లేదు. ఇది ప్రూవ్డ్ ఫార్ములా. పోనీ నేను చెప్పేది అబద్ధం అంటావా? నువ్వేమన్నా సినిమా యాక్టర్వా? నీకు డబ్బులు ఇచ్చావని చెప్పించానా? చెప్పు, నువ్వు ఏ సినిమాలు యాక్ట్ చేసావు, ఎన్ని సినిమాలు యాక్ట్ చేసావు? సినిమా యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి అయితే వెళ్తారు, నో గ్యారంటీ అని చెప్తారు. అక్కడ 2 లక్షలు రా, 3 లక్షలు రా, నో గ్యారంటీ రా, ఉమెన్స్ డే ఆఫర్ రా, సంక్రాంతి ఆఫర్ రా, దసరా ఆఫర్ రా. ఎస్, నో గ్యారంటీ. ఎస్, అందరూ నో గ్యారంటీగా. మేడం ఆఫర్ కూడా ఇచ్చారు, 50,000 తగ్గించారు, చాలు మేడం గుండె హృదయం చాలా మంచిది అనుకుంటా వెళ్ళిపోతారు. నువ్వు కట్టిన 2.5 లక్షలకు నో గ్యారంటీ, 2 లక్షలకు నో గ్యారంటీ, 1,50,000కు నో గ్యారంటీ. కానీ ఇక్కడ అసలు అంత డబ్బే అవ్వదు. 500 ఫీజు. ఎప్పటి వరకు? పిల్లలు పుట్టే వరకు. అది సంవత్సరమైనా నువ్వు సంవత్సరం తీసుకోవాలా. నీ బుల్లెట్ రాకెట్ లాగా దూసుకుపోయింది, 5 నెలల్లో వచ్చేసింది. నేను ఫాస్ట్గానే లాగిచ్చేసాడు. కాస్త సగం ఫీజు వేస్ట్ అయింది అనవసరంగా కదా. 250 రూపాయలు వేస్ట్ అయింది అంటావా? ముందు వస్తే చాలు కదా. 10 రోజులకు వస్తే ఇంకా మంచిది, 4 రోజులకు వస్తే ఇంకా మంచిది, సంతోషం. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు. అలా మర్చిపోయేటట్టు చేశారు కొంతమంది డాక్టర్లు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రెగ్నెన్సీ కావాలంటే ఐవీఎఫ్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, మాకు డబ్బులు డొనేషన్ ఇవ్వాలి, లేకపోతే మీకు ప్రెగ్నెన్సీలు రావు, మీరు దుంపనాశనం అయిపోతారు, శర్వనాశనం అయిపోతారు అని చెప్తున్నారు. అవసరం లేదు అని ప్రూవ్ చేశావు. వెరీ గుడ్. సో లావణ్య గారు, మనేంద్ర గారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకున్నారు 5 మిలియన్ల కౌంట్తో. 5 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని 5 నెలల్లో తెచ్చుకున్నాడు. మేము 30 రోజుల్లో ఇంగ్లీష్, 30 రోజుల్లో తమిళం, 30 రోజుల్లో గర్భం అవి కూడా పెట్టాం. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు 30 రోజుల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు. మరి అలాగే ఈరోజు నువ్వు కూడా ప్రూవ్ చేసావయ్యా మనేంద్ర. మనేంద్ర గారికి, లావణ్య గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎందుకు చెప్తున్నానంటానమ్మా, ప్రెగ్నెన్సీ రాలేదని 5 సంవత్సరాల్లో కొన్ని 100 మంది అవమానాలు వాళ్ళు తట్టుకున్నారు. అవమానాల్ని, ఆవేదనల్ని, పండగలకు వెళ్ళలేక, పబ్బాలకు వెళ్ళలేక, ఫంక్షన్లకు వెళ్ళలేక, ఇంట్లోనే కూలిపోయి, ఒకరికొకరు మరి కుంగిపోయి
బాధపడుతూ దేవుణ్ణి నేను నమ్ముకుని కూర్చున్న వాళ్ళకి ఇన్నాళ్ళకి దేవుడు దారి చూపించాడు. ఆ దారి ఒక స్నేహితుడి ద్వారా చూపించి ఒక వీడియో ద్వారా ఇక్కడికి తెలుసుకునేటట్టు చేసి నా దగ్గరికి లాక్కొచ్చాడు. ఎక్కడ తిరుపతమ్మ, విజయవాడ వచ్చాడు. ఎంతమంది డాక్టర్లు లేరు తిరుపతిలో, కానీ 5 ఏళ్ల నుంచి ఎక్కడా రానిది ఇక్కడ వచ్చింది. తీసుకొచ్చి చక్కగా దేవుడు నాకు అప్పచెప్పాడు. నేను చెప్పిన విధానంలో ఆయన చక్కగా నడిచాడు. మధ్యలో సైతాన్ వచ్చి ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వాటికి బెదరకోకుండా నన్ను గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. చివరికి సాధించాడు ప్రెగ్నెన్సీ. కొట్టించాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ మాట్లాడలేరు. వాళ్ళేమి యాక్టర్స్ కాదు కదమ్మా. ఆయనది ఇదే ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ కదా, ఇదేనా ఫస్ట్? చూసుకో, మీ పిల్లలకు కూడా చూపిస్తారా అది ఇదేరా రేపు ఫస్ట్ రోజు వెళ్ళిన మూవీ అని చూపించవచ్చు. యూట్యూబ్లో ఉంటుంది కదా, ఎలాగో మనకి ఫ్రీ యూట్యూబ్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అదే ఇంకొకటి అయితే ఓటీటీలో అయితే డబ్బులు కట్టాలి మన సంవత్సరం సందా. ఇది అక్కర్లా. ఇంకేమైనా చెప్పాల్సింది చెప్పండి. మీరు కూడా ఒక సందేశం ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే మీరు సాధించారు, ఇవాళ ఎన్నో పడి ఉంటారు. ఆ పడిన బాధలు ఏమన్నా మీరు ఆ సారాంశం ఏమన్నా సందేశం రూపంలో చెప్తానంటే చెప్పచ్చు. ఆ వీడియోస్ ప్రకారం ఫాలో అవుతే సరిపోతుంది. టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి. ఓకే, బయట పడేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్నాళ్ళు రాని గర్భిణి వచ్చేటట్టు చేశాడు. అదే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బిడ్డ నీ చేతికి వచ్చే వరకు రక్షణగా ఉంటాడు. భయపడక్కర్లేదు. ఇక మన దేనికి భయపడక్కర్లేదు. ఓ విషయం ఏంటంటే, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇప్పుడు ఇస్తున్నా. ఇన్నాళ్ళు మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాను, అది ఫాలో అవ్వమన్నాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం, ఈ బుక్ను ఫాలో అవ్వాలి. ఆ బిడ్డని లోకరక్షకుడిలాగా ఈ ప్రపంచానికి అందించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ బుక్లో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఈ బుక్, మన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం. అర్థమైందా? కాబట్టి ఈ బుక్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఎప్పటికప్పుడు మీరు వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్తా ఉండండి. ఇప్పుడు ఒక మంత్కి ఇచ్చాం, నెక్స్ట్ వచ్చేటప్పుడు స్కాన్ తీసుకొస్తారు. ఈ పారి పీటల్ హార్ట్ బీటు 2 వస్తాయి. అవి రావడానికి ఇచ్చాం. అది వచ్చాక అది 4 రోజులు, 3 వారాల తర్వాత మీరు స్కాన్ తీసుకుంటారు. అక్కడే ఆ రిపోర్ట్ తీసుకుని నాకు వస్తారు. మళ్ళీ మందులు తీసుకెళ్తే నెక్స్ట్ 2 మంత్స్కి ఇస్తాం. అది అయ్యాక అవకరాల స్కానింగ్ తీస్తారు. అది కూడా బాగుంది. దాని తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో నీ బిడ్డతో సంతోషంగా సెల్ఫీ తీసి పంపిస్తే అది నువ్వు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఈ లోపల నేను గిఫ్ట్లు ఇస్తూ ఉంటాయి. ఇలాంటి బిడ్డ పుట్టాక కూడా వచ్చామనుకో, అప్పుడు ఇంకో గిఫ్ట్ ఇస్తా. పిల్లల ఆహారం ఆరోగ్యం, అటు పసిపిల్లలప్పుడు ఏం తినాలి, పెద్దయ్యాక ఏం తినాలి, పాకేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కలిపి ఒక బుక్ ఉంటుంది. అది నీకు మళ్ళీ అప్పుడు ఇస్తా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.